హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ స్టైల్ ఫోటో లిరికల్ విత్ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అది కూడా కైన్ మాస్టర్లో. చూడటానికి వినటానికి చాలా బాగుంటుంది. సో డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కొన్ని కొత్త విషయాలు నేర్పిస్తాను. తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా చూడండి ఈ వీడియోని. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. అంతకంటే ముందు డెమో చూడండి. తోడుగా ప్రతిక్షణం వీడక అనుక్షణం ఆమెతో. సో డెమో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియచేయండి. ఇది మన కొత్త ఛానల్ అండి, మహీ టెక్ ఛానల్ పెద్దది, ఇది చిన్న ఛానల్ టెక్ అడ్వైస్ తెలుగు. ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు అయితే పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ని తెలియజేయండి. ఒక కామెంట్ పెట్టండి సూపర్ అని, నైస్ అని. మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో ఒక చిన్న కామెంట్ అండి, సూపర్ అని, నైస్ అని పెట్టండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కొంచెం ఫీవర్ తగ్గింది, కొంచెం కోల్డ్ మాత్రం పోలేదు, గొంతులో కొంచెం అట్లుంది, అంతేగాని నార్మల్ అయిపోయాను. సో ఇప్పుడు క్రియేట్ న్యూ, వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ 4:5 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 seconds. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను మీకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇక్కడికి తీసుకోండి. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్. ఇక్కడ మీరు అమ్మాయి ఫోటో పెడితే అమ్మాయి నేమ్ పెట్టండి, అబ్బాయి ఫోటో పెడితే అబ్బాయి నేమ్ పెట్టండి, మీ ఇష్టం అండి. ఓకే, నేను ఇక్కడ దివ్య అని నేమ్ రాశాను. ఫస్ట్ లెటర్ బిగ్ లెటర్ పెడితే బాగుంటుంది, గుర్తుంచుకోండి. పెద్దగా చేశాను. కలర్లో గ్రీన్ కలర్ పెడతాను. ఓకే, ముదురు గ్రీన్ పెడతాను. ఇలా ఇక్కడ కలర్ ఇండికేటర్ ఉంటుంది కదా, ముదురు గ్రీన్ కలర్ పెట్టాను. ఇలా పెట్టేసి కిందకి వెళ్ళి ఫాంట్ ఆప్షన్లో టాప్లో స్టోర్ సింబల్ హ్యాండ్ రైటింగ్లో మీకు చూపిస్తాను. ఇది స్టైల్ స్క్రిప్ట్ అనేది, ఇది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. కిందకి వెళ్ళి ఇంకోటి చూపిస్తాను పర్టికులర్గా. ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇవి రెండు కూడా బ్యాక్ వస్తే హ్యాండ్ రైటింగ్ అనే కేటగిరీలో ఇక్కడ ఉంటాయి. ఫస్ట్లోనే ఇక్కడ స్టైల్ స్క్రిప్ట్ తీసుకున్న ఫస్ట్ దానికి నేమ్కి ఇక్కడ పెట్టాను ఈ నేమ్ని. ఇలా పెట్టేసి చివర పట్టుకొని కరెక్ట్గా ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఇలా చేసి ఫస్ట్కి వచ్చాను. నెక్స్ట్ లేయరు 30 secondsకి కట్ చేసుకోండి చాలు. 30 seconds వరకు వచ్చి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇంకేమైనా సాంగ్ వేరే ఉంటే సాంగ్ బట్టి కట్ చేసుకుందాం. లేయరు టెక్స్ట్. ఇక్కడ మీ నేమ్ రాయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇన్స్టాగ్రామ్ ఐడి దగ్గర పగిడి మహీంద్ర అని రాస్తాను. పగిడి మహీంద్ర. ఓకే చేశాను. కలర్లో గ్రీన్ కలరే సెలెక్ట్ చేసుకుంటాను ఎప్పట్లాగానే, గ్రీన్ కలర్. ఫాంట్ అనే ఆప్షన్లో ఆండ్రాయిడ్లో రోబోటో బోల్డ్ చిన్నగా చేయండి. ఇక్కడ పెట్టండి, దీనిపైకి దగ్గరికి పెట్టేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్. మీ ఫేస్బుక్ ఐడి ఉంటే ఐడి, లేకపోతే నేమ్ ఉంటే నేమ్ రాయండి. మన ఫేస్బుక్ నేమ్ పేజ్ వచ్చేసి మహీ టెక్ ఇన్ఫో రాశాను. కలర్లో గ్రీన్ కలర్ పెడతాను సేమ్ యాజ్ టీజ్గా. ఇలా కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెడతాను చూడండి. ఇలా ఈ రెండు నేమ్స్ ఇలా పెట్టుకోండి. కొంచెం పెద్దగా చేసుకుందాం. ఓకే, బాగుంది. ఈ చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. లేయరు ఏదో ఓపెన్ అయింది, బ్యాక్ వచ్చాను. లేయరు టెక్స్ట్. ఇక్కడ ఏం చేస్తారంటే బాయ్స్ ఫోటో పెడితే కింగ్ అని రాయండి, గర్ల్స్ ఫోటో పెడితే బ్యూటీ అని రాయండి, అంతే సింపుల్గా. కలర్లో గ్రీన్ కలర్ పెట్టండి, అది కూడా ముదురు గ్రీను. ఫాంట్లో హ్యాండ్ రైట్లో ఫస్ట్ చెప్పాను కదా మీకు, రెండు ఫాంట్లో ఫస్ట్ ఫాంట్ తీసుకోండి, డౌన్లోడ్లో తీసుకొని ఇక్కడ పెట్టేయండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో పెట్టాలన్నది డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళది ఒక మంచి పిక్ని తీసుకొని మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. బ్యాక్ వచ్చేయండి. ఇదే సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్లో ఈ మాస్క్ షేపు సర్కిల్ బ్యాక్ వచ్చి ఇలా కొద్ది పైకని ఫెదర్ లెవెల్ పూర్తిగా పెంచండి. మీ ఫోటో కొంచెం నీట్గా అయ్యే వరకు కొద్దిగా రొటేషన్ ఇద్దాం. ఇక్కడ పెడదాం. క్రాపింగ్లో ఇంకొంచెం పైకి చేసుకుంటాను. ఫోటోని కొద్దిగా పెద్దగా చేసుకుంటాను. 3 dots సెండ్ టు బ్యాక్ చేశాను. ఇలా చేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకుంటున్నాను. ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకుంటాను బాగా కనపడటానికి. ఇదే క్లిక్ చేసి చివరి పట్టి వీడియో ఎండింగ్ వరకు ఫస్ట్కి రండి. ఓకే, చూడటానికి బాగుంది. ఫోటో కూడా బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి కొంచెం బ్యాక్గ్రౌండ్ని. ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక లీఫ్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఇలా సెలెక్ట్ చేసుకొని
ఓకే, కొద్దిగా ప్లే చేసి కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయాలి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి క్రోమా కీ అనే ఆప్షన్లో ఆన్ చేసి కీ కలర్ ప్యూర్ బ్లూ కలర్ పెట్టండి, వేరే కలర్ ఉంచొద్దు. ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఓకే, ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు, ఇక్కడ మీడియా, మీరు చేసుకున్న బోర్డర్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేశారో ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్స్ మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చండి. సాంగ్ గురించి ఏం ఇబ్బంది లేదు. లేయరు, మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న వాట్సాప్ స్టేటస్ వీడియో కానీ లేకపోతే ఇంకేదో ఒకటి పంపించిన సాంగ్ ఉన్నా, నేను ఇచ్చింది మీరు డౌన్లోడ్ చేసుకొని ఉన్న ఆ సాంగ్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఇక్కడికి వస్తుంది, కిందకి వెళ్ళండి, ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. లాస్ట్కి వీడియో పైన క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఆడియో లాస్ట్లో ఉంటుంది. ఓకే, అయిపోయిందండి క్రియేట్ చేయడం. ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేయండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే కదా, సేమ్ యాస్టీస్గా ఉంది. మీ ఫోటోతో ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్టేడు 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి. సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.